హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమ చేతి వంట. ఈరోజు మన వీడియోలో వంకాయ మామిడికాయ ఇగురు చూపించబోతున్నా. ఈ వంకాయ మామిడికాయ ఇగురిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి. ఈ కూరని చేసే పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1½ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినపప్పు అన్నీ కలిపి 1½ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలండి. అలాగే 3 పచ్చిమిర్చిని చిలుకలుగా కోసుకొని వేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒకసారి కలుపుకొని దీంట్లోనే మామిడికాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు మగ్గేలోపు టమాటా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంటను సిమ్లోనే ఉంచి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మనకి ఈ ఆవిరితోనే బాగా మగ్గనివ్వాలి కూరగాయ ముక్కల్ని. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడగా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. గ్లాసు వాటర్ సరిపోతుందండి. ఆల్రెడీ ఆవిరికే సగం కుక్ అయిపోయింది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఒకసారి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇగురు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ మామిడికాయ ఇగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.